రైలు దహనం పోలీస్ స్టేషన్లపై దాడి సహా తుని అలర్లకు ముద్రగడ పద్మనాభమే బాధ్యుడని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ సీఐడీ. ఆందోళనకారులను రెచ్చగొట్టి విధ్వంసానికి కారకుడయ్యాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ రిపోర్టును ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. ముద్రగడ ప్రసంగం తర్వాతే రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం, ఇతర ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగాయని, కొంతమంది ఆందోళనకారులు కుట్రపూరితంగానే మీటింగ్కు వచ్చారని, ఆయుధాలు, పెట్రోల్, డీజిల్ వంటి వాటిని ముందే వెంట తెచ్చుకున్నారని రిపోర్టులో పేర్కొంది సీఐడీ. పోలీసులతో పాటు రెవెన్యూ అధికారుల విధులను అడ్డుకున్నారన్న కేసులు కూడా పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేసిన సీఐడీ మరికొంతమందిని అరెస్ట్ చేయడానికి సిద్దమవుతోంది. రైలు దహనం, పోలీస్ స్టేషన్లపై దాడి అల్లర్లకు ముద్రగడే ప్రధాన బాధ్యుడని ఆంధ్రప్రదేశ్ సీఐడీ స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, తునిలో రైలు దహనం, పోలీస్ స్టేషన్ ధ్వంసాలకి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? తుని ఘటనకు సంబంధించి నిన్న సిఐడి పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన సందర్భంలో సిఐడి పోలీసులు ఒక రిమాండ్ రిపోర్ట్ ని కోర్టుకు సమర్పించారు. దీంట్లో పలు విషయాలు కూడా దీనికి పేర్కోవడం జరిగింది. ఏవనైనా ముద్రగడ పద్మనాభం పూర్తిగా రెచ్చగొట్టడం వల్ల ఈ సంఘటన జరిగింది, ఈ ఘటన జరిగింది. హింసాత్మక సంబంధించిన సంఘటనలన్నింటి కూడా ముద్రగడ ప్రధాన కారణం చెప్పి సిఐడి తెలిసింది. దీనికి సంబంధించి అయితే ముద్రగడ పద్మనాభం కాపు ఐక్య వేదిక పేరుతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో ముద్రగడ పద్మనాభం పూర్తిగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం కూడా ప్రజల్ని అక్కడ వచ్చిన ఆందోళనకాన్ని, అక్కడ వచ్చిన ప్రజలను కూడా పూర్తిగా ప్రొవోక్ చేశాడు. అందుకే ఇన్స్టిగేట్ చేశాడు. అతను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా అక్కడ విధ్వంసం జరిగే విధంగా ప్రోత్సహించాడని దీంట్లో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా అక్కడ రైతు రోకో కావచ్చు, అక్కడ రాష్ట్ర రోకో కావచ్చు, ఇవన్నీ కూడా ముద్రగడ పద్మనాభం చెప్పుకొచ్చే చేశారు ఆందోళనకారులు. అయితే దీంట్లో కొంతమంది ఆందోళనకారులు ఉద్దేశపూర్వకంగానే అక్కడికి వచ్చారు. వాళ్ళతో పాటు ఆ డెడ్లీ వెపన్స్ అంట, మారణాయుధాలతో పాటుగా డీజిల్, పెట్రోల్ తో పాటు కొన్ని వెపన్స్ తీసుకొని అక్కడికి ఉద్దేశపూర్వకంగా మీటింగ్ వచ్చారు. ముద్రగడ స్పీచ్ తర్వాత వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టారు. తర్వాత తుని రూరల్ పోలీస్ స్టేషన్ తగలబెట్టారు. అక్కడున్న ప్రభుత్వ వాహనాలను తగలబెట్టారు. ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. వీటన్నింటినీ కూడా పూర్తిగా ప్రధాన కారణం ముద్రగడ పద్మనాభం అని చెప్పి సిఐడి తన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో ఏవన్గా ఉన్న ముద్రగడ పద్మనాభం ప్రధానంగా అక్కడ జరిగిన అన్ని సంఘటనలు కావచ్చు, అక్కడ జరిగిన హింసాత్మక సంఘటనలన్నిటి కూడా ప్రధాన కారణం అతనే అని చెప్పి కూడా దీంట్లో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి చేయాలని విచారణ కొనసాగిస్తున్నామని చెప్పి అది సిఐడి చెప్తున్నది. మరోవైపు సిఐడి ఇవాళ కూడా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసు సంబంధించి మొత్తం 45 ఎఫ్ఐఆర్లు బుక్ కాగా అందులో నిన్నకు సంబంధించి పోలీస్ స్టేషన్ పై దాడి, తర్వాత ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇంకొంతమందిని ఇవాళ రేపట్లో కూడా అరెస్ట్ చేయబోతున్నారు. మొత్తానికి సంబంధించి దాదాపు 100 మంది నిందితుల్ని ఈ కేసు సంబంధించి అరెస్ట్ చేయడానికి సిఐడి రంగం సిద్ధం చేస్తుంది. అయితే ఆ 100 మందిలో ఎవరెవరు ముఖ్యంగా ఉన్నారో మనకి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? ఇప్పటివరకు ఇందులో చూసైతే ఆ రోజు మీటింగ్ వచ్చిన దాదాపు అన్ని పొలిటికల్ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు దీంట్లో ఉండడం జరిగింది. ఆ రోజు ఎవరైతే స్పీచ్ చేశారు అక్కడ సభకు సంబంధించి ఉద్దేశించి ప్రసంగించిన కావచ్చు, తర్వాత సభలో వేదికపై కూర్చున్న వాళ్ళు దాదాపు 20 మంది నాయకులు ఉన్నారు. దీంట్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో ఉండడం జరిగింది. దీంతో పాటుగా ప్రధానంగా కొన్ని ఛానల్స్ కావచ్చు, లేకుండా కొంతమంది మీడియా ప్రతినిధుల పేరు కూడా పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగా ప్రధానంగా ఇటు కృష్ణా, గుంటూరు, కాకినాడ, అమలాపురం, ఇటు పోతే కడప జిల్లాకు సంబంధించిన కొంతమంది కాపు నేతలపైన కూడా దీంట్లో కేసులు పెట్టడం జరిగింది. దీంతో పాటుగా కొంతమంది చాలా మంది రౌడీ షీటర్లు కావచ్చు, కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా దీంట్లో ఉన్నట్టుగా సిఐడి భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కేసు కూడా నమోదు చేసి దాని విధంగా విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఆ రోజు ఉద్దేశపూర్వకంగా చాలా మంది అక్కడ సెల్ ఫోన్ నెచ్చుకొని వెళ్ళి ఆ సెల్ ఫోన్ దాన్ని చాలా మంది ఫోన్లు చేసి పిలిపించుకుని అక్కడ విధ్వంసం చేసినట్లు కూడా పోలీసుల విషయాల్లో బయటపడింది. దానికి సంబంధించి కూడా చాలా మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా తాము అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సిఐడి చెప్తుంది. రమేష్, అయితే ఏ సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది? ఇప్పుడు చూసినట్లయితే ఈ కేసు సంబంధించి 147, 148, 143, 307, 332, 109, 139 IPC 3 and 4 ఈ సెక్షన్ కింద చేశారు. దీంతో పాటు 120 కుట్రపూరితమైన సంబంధించిన కేసులు పెట్టడం జరిగింది. మొత్తం 9 సెక్షన్ల కింద ఈ నాయకులతో పాటుగా, ముద్రగడతో పాటుగా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటుగా ప్రజాప్రతినిధులు, దీంతో పాటుగా ఇందులో ఉన్న కొంతమంది రౌడీ షీటర్లు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళందరిపైన కూడా మొత్తం 9 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి, సిఐడి అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రైట్ రమేష్.